శ్రీ సూర్యనారాయణ స్వామి వారు కొలువైన క్షేత్రం అరసవిల్లి క్షేత్రం. అంధకారాన్ని పారద్రోలి వెలుగులు మనకు మంచి దారిని చూపిస్తాయి. నవగ్రహాలలో ప్రధానమైన సూర్యనారాయణుడి స్పర్శ ప్రపంచాన్ని మేల్కొల్పుతుంది. నిత్యం వెలుగులను వరంగా ఇచ్చే సూర్యచంద్రుడు మానవాళికి ప్రత్యక్ష దైవాలు. చంద్రుడి వెన్నెల అనుభూతిని, సూర్యుని ఉషస్సు ప్రపంచాన్ని సందర్శింపచేస్తాయి. నిత్యం తన పలకరింపు ద్వారా పారవశ్యాన్ని అందించే ఆధ్యాత్మిక క్షేత్రం మన తెలుగునాట నెలవై ఉండటం భగవంతుడి ఆశీస్సులకు నిదర్శనం. దేశవ్యాప్తంగా సూర్య భగవానుడి స్వయంభూ ఆలయాలు చాలా పరిమితంగానే ఉండగా ఒడిశాలోని కోణార్క్, ఉత్తరాంధ్రలో నాగావళి తీరాన అరసవిల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభ, చారిత్రక, సాంస్కృతిక గుర్తులను అందించడం విశేషం. తరతరాలుగా యావత్ భారతావనికి ప్రధాన సూర్యక్షేత్రంగా అలరిస్తున్న అరసవిల్లి. అయితే అరసవిల్లి దేవాలయంలో మాత్రమే ప్రతిష్ఠించిన నాటి నుంచే ధూప, దీప, నైవేద్య ఆరాధనలు నిరంతరంగా జరుగుతుండగా కోణార్క్ దేవాలయంలో ఈ విధమైన ధూప, దీప ఆరాధన పరంపర లేదు. ఈ విశేషం ఈ రెండు క్షేత్రాల ప్రత్యేకతను స్పష్టంగా తెలియజేస్తుంది. తరతరాలుగా యావత్ భారతావనికి ప్రధాన సూర్యక్షేత్రంగా అలరిస్తున్న అరసవిల్లి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పురాణ కథను కలిగి ఉంది. నాగలిని ఒక ఆయుధంగా కలిగి ఉన్న శ్రీహరికి నిత్యం పడగలా ఉండే ఆదిశేషు అంశే త్రేతాయుగంలో బలరాముడిగా అవతరించాడు. తన నాగలితో నాగావళి నదిని ఆవిర్భవింపచేసి తీరంలో 5 శివలింగాలను ప్రతిష్ఠింపచేశాడు. అందులో ప్రత్యేకమైనది శ్రీకాకుళం పట్టణంలోని ఉమారుద్ర కోటేశ్వర ఆలయం. పురాణ కథ ప్రకారం దేవతలంతా ఉమారుద్రుని దర్శించుకున్నారు. ఆలస్యంగా వచ్చిన దేవతల అధిపతి ఇంద్రుణ్ణి నంది అడ్డుకుంటాడు. ఇరువురి మధ్య వాగ్వివాదం. ఆగ్రహంతో నంది తన కొమ్ములతో ఇంద్రుణ్ణి దూరంగా విసిరేస్తాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఇంద్రుడు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని ప్రార్థించగా సమీపంలోనే తాను మట్టిలో ఉన్నానని బయటకు తవ్వి తనను ఆరాధించటం ద్వారా గాయాలతో ఏర్పడిన రోగాలను నయం చేస్తానని సెలవిస్తారు. వెంటనే తన వజ్రాయుధంతో మట్టిని తవ్వి అరుణశిలపై కొలువు తీరిన ఆదిత్యని ప్రతిష్ఠించేస్తాడు. అనంతరం స్వామివారికి చేసిన సేవలకు సంతోషించి ఇంద్రుడి రోగాలను సూర్య భగవానుడు నయం చేస్తారు. దీంతో దేవతల అధిపతి హర్షం వ్యక్తం చేయడంతో ఈ క్షేత్రానికి హర్షవల్లి, కాలక్రమంలో అరసవల్లిగా పేరు వచ్చింది. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్విన తటాకమే ప్రస్తుతం స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఇంద్ర పుష్కరిణి. ఇక్కడ పవిత్ర స్నానం చేసి ఆదిత్యుని దర్శించుకున్న వారికి సమస్త రోగాలు నయమై సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయని ప్రసిద్ధి. చారిత్రకంగా 7వ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆకృతులను నిర్మించారు. పచ్చని ప్రకృతి, అద్భుత శిల్పకళా సౌందర్యం, నిత్యం వేద పండితుల మంత్రోచ్చారణలతో సూర్య భగవానుడి ఆలయం కళకళలాడుతోంది. ఏటా ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పు సమయంలో మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో ఆలయ సింహద్వారం మీదుగా సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మూల విరాట్ను తాకుతాయి. ఇది సూర్య భగవానుడి ప్రత్యక్షానికి, వాస్తు నైపుణ్యానికి నిదర్శనం. ప్రతి దేవాలయ సందర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలగజేయగా సూర్యనారాయణుడు కొలువైన అరసవిల్లి క్షేత్రం మనకు ఆజన్మాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగులుతుంది. అరసవిల్లి క్షేత్రానికి సమీపంలోనే దశావతారాల్లో 2వదైన కూర్మనాథుడు కొలువైన శ్రీకూర్మ క్షేత్రం కూడా ఉంది. రోజు సూర్యుని చూడగానే మన మనసులో అప్రయత్నంగా స్ఫురించే ఆలయం అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య జయంతి సందర్భంగా అరసవిల్లిలో అరుణశిలపై కొలువు తీరిన స్వామివారు వేకువజామున క్షీరాభిషేకం అనంతరం ఉదయం అరుణారుణ కిరణాలపై నిజరూప దర్శనం, సాయంత్రం స్వర్ణాలంకరణలో లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తారు.
ఈ రోజు నాడు ఉష, పద్మిని, ఛాయ దేవేర్ల సమేతంగా 7 గుర్రాల రథంపై లోకానికి వెలుగులు పంచే సూర్య భగవాను దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు నివారణే. ఆయురారోగ్యాలు, మోక్ష సాధన ప్రాప్తిస్తుందని ప్రతీతి. రండి, వెలుగుల దైవాన్ని దర్శించుకుందాం, సూర్య భగవానుడి ఆశీస్సులు అందుకుందాం. ఓం నమో సూర్యదేవాయ. అరసవిల్లి ఆధ్యాత్మిక ఆనందాల కల్పవల్లి.